రోజున రియల్ స్టార్ రియల్ టాక్స్ లో హీరోయిన్ స్నేహ నటించిన కొన్ని హిట్ మూవీస్ లోని విషయాల గురించి తెలుసుకుందాం. స్నేహగా సినిమాల్లో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతల కాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారాం, తల్లి పద్మావతి, స్నేహ సోదరి సంగీత, సోదరులు బాలాజీ, గోవింద్. స్నేహ జననం ముంబైలో జరిగింది. తర్వాత స్నేహ కుటుంబం దుబాయ్కి వెళ్ళిపోయింది. స్నేహను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ స్నేహను అక్కడి దర్శకులకు రికమెండ్ చేశాడు. స్నేహ మొదటగా ఎంగెనా ఓరు నీలపక్షి అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు. అచ్చా ముందులో స్నేహ ప్రసన్నతో మొదటిసారి జతకట్టారు. అప్పటి నుండి వారి సంబంధంపై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోల్లో ప్రసన్న కనిపించేవాడు. ఇద్దరూ కలిసి సినిమా ప్రీవ్యూల్లో కూడా కనిపించారు. కొద్ది కాలం పాటు ఈ పుకార్లను కొట్టివేసిన 9 నవంబర్ 2011లో ప్రసన్న స్నేహతో వారి బంధాన్ని ప్రకటించారు. వారు 11 మే 2012న చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత స్నేహ తమిళ సినీ పరిశ్రమ ద్వారా ప్రశాంత్ కథానాయకుడిగా విరమ్ బిగిరేన్ అనే సినిమాలో నటించింది. దాని తర్వాత స్నేహకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ రంగాల్లో అందరూ అగ్ర కథానాయకులతో అనేక పాత్రల్లో నటించింది. 2001లో విడుదలైన మూవీ తొలివలపు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో తొట్టెంపూడి గోపీచంద్, స్నేహ హీరోయిన్గా నటించగా వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇది గోపీచంద్కు, స్నేహకు మొదటి సినిమా కావటం మరో విశేషం. నీకు 2001లో బాలశేఖరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా సినిమా ప్రియమైన నీకు. ఈ మూవీలో తరుణ్, స్నేహ హీరోయిన్లుగా నటించారు. స్నేహ తరుణ్ని ప్రేమిస్తుంది, కానీ ఆ విషయం చెప్పదు. ఎలా చెప్పడం తెలియక తన మనసులోనే దాచుకుంటుంది. ఈ విషయం తన చెల్లెలకు చెబుతుంది, కానీ అక్క మీద ఈర్ష్యతో తను చెప్పకపోవడమే కాక తను కూడా ప్రేమిస్తుంది, కానీ తరుణ్ చీకొడతాడు. ఇక ఈ మూవీలో తరుణ్ స్నేహల మధ్య వచ్చే మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా అనే బ్యూటిఫుల్ సాంగ్ చూద్దాం మనం ఒకసారి. ఎం రాజా దర్శకత్వంలో 2001లో విడుదలైన మూవీ హనుమాన్ జంక్షన్. ఈ మూవీలో అర్జున్, జగపతి బాబు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీలో కోనసీమల్లో ఓ కోయిల, అర్జున్ స్నేహల మధ్య వచ్చే ఈ సాంగ్ మీకోసం. 2006లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన భక్తిరస చిత్రం శ్రీరామదాసు. ఈ మూవీలో అక్కినేని నాగార్జున, స్నేహ హీరోయిన్లుగా నటించారు. తెలుగు వాగ్గేయకారుడు భక్త రామదాసు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక ఈ మూవీలో అక్కినేని నాగార్జున, స్నేహ మధ్య వచ్చే చాలు చాలు సరసాలు చాలు చాలు అనే సాంగ్ చూద్దాం మరి. 2007లో చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో విడుదలైన మూవీ మధుమాసం. ఈ మూవీలో సుమంత్, స్నేహ, పార్వతీ మెల్డన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం విరామం తర్వాత రచయిత సత్యానంద్ ఈ మూవీకి సంభాషణలు అందించారు. పాటలన్నీ బాగున్నా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఏ పాట గుర్తుండదు. సినిమాను కుటుంబ సమేతంగా చూసే విధంగా తీశారు. ఎక్కడా అసభ్యత, అశ్లీలం కనిపించదు. కమర్షియల్ లాగా పెద్ద విజయం సాధించినప్పటికీ విలువలు కలిగిన సినిమాగా నిలబడింది. ఇక ఈ మూవీలోని సాంగ్ని మీకోసం. 2005లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలై విజయం సాధించిన మూవీ సంక్రాంతి. ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. జానకమ్మ, రామచంద్రరావు దంపతులకు 4 పిల్లలు. రాఘవేంద్ర, విష్ణు, చిన్న, వంశీ. రాఘవేంద్రకు వయసు మీద పడుతున్న సరైన పెళ్లి సంబంధం కుదరకుండా ఉంటుంది. అదే సమయంలో అతని మేనమామ కూతురు వాళ్ళ ఇంటికి వస్తుంది. రాఘవేంద్ర, ఆమె ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్లికి సిద్ధపడుతుండగా రాఘవేంద్ర కుటుంబం వ్యాపారం ఇబ్బందుల్లో పడుతుంది. కుటుంబంతో రోడ్డు మీద పడాల్సి వస్తుంది. 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా వెంకీ. ఈ మూవీలో రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ మూవీలో రవితేజ, స్నేహల మధ్య వచ్చే మంచి రొమాంటిక్ సాంగ్ మీకోసం.
ఇదండి ఇవాళ రియల్ స్టార్ రియల్ టాక్స్. ఈ రోజున రియల్ స్టార్ రియల్ టాక్స్ లో హీరోయిన్ స్నేహ గురించి తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.